మంచిదని ఇక్కడ మాత్రం చదువుకున్న యెషయా 3:7 యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము గానము చేతుము. ఒకటి 3 భాగాలను మనం చూసినట్లయితే ఒక వర్తమానంలో మొదటిది యెహోవా చేసిన వాటిని బట్టి, యెహోవా మనకి ఏం చేసినాడు. మరి దేవుని వాక్యంలో దేవుడు చేసిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రవక్త యెషయా గారు భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా స్తోత్రము గానము చేతును, అలాగే ప్రకటన చేతును, స్తోత్రము చేతును, గానము చేతును అంటున్నాడు. ఇంతవరకు కూడా మనము పాటల ద్వారా ఆయా స్థుతుల ద్వారా దేవుని గణపరుస్తూ వచ్చినాం. ఈ రీతిగా మనము దేవుని ప్రసన్నంగా దేవుణ్ణి స్తుతించిన సందర్భం, ప్రభువుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు మనం థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత చెల్లించాలంటే, ఓ ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆయన ఈత రాజు గారి పాపం చెరువు కట్ట మీద నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఆయనకేం జరిగిందంటే, కాల్ స్లిప్ అయిపోయి ఆ చెరువు నీటిలో పడిపోయింది. అది చాలా లోతైంది. ఆ నీళ్ళలో పడిపోయినప్పుడు ఆ టైంలో ఈత రాకపోతే ఏమైపోతుంది, మనిషి రాజు చనిపోతాడు. ఆ టైంలో ఒక వ్యక్తి ఆ విషయం చూసి పరిగెత్తుకుండా వచ్చాక అమ్మస్మాంతం దూకి రాజుగారిని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చినాడు, ఒడ్డు మీద తీసుకొచ్చినాడు. ఒడ్డు మీద తీసుకొచ్చి సఫర మర్యాదలు చేసినాక నీళ్లు కట్టించిన తర్వాత ఆయన స్పృహ వచ్చింది. స్పృహ వచ్చి రాజుగారు వెంటనే వ్యక్తిని చూశాను, అయ్యా నువ్వు దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడావు, నీకు 100 వరహాలు ఇస్తానే అన్నాడు రాజుగారు. రాజుగారు తలుసుకుంటే దేనికి కూడా కొరత ఉండదు కదా, 100 వరహాలు ఇస్తానే అంట. వాస్తవానికి ఆయన కోరుకోలేదు. ఉద్దేశం ఏంటంటే, ఒక అపాయం ఉన్న వ్యక్తిని కాపాడని వచ్చి కాపాడంతే. కొద్ది సమయం తర్వాత రాజుగారు అనుకున్నాడంట, 100 వరహాలు అంటే చాలా విలువైనవి కదా, 100 వరహాలు ఎందుకని అన్నాడంట. 100 వరహాలు ఇస్తే దొంగలు వస్తారు, దొంగలు దొంగతనం చేస్తారు, నీకు అపాయం ఉంటుంది, 100 వరహాలు కాదు 100 గొర్రెలు ఇస్తానండి. ఏమి ఇస్తానండి ఇప్పుడు? 100 గొర్రెలు ఇస్తానండి. సరే రాజుగారు నేనేమి కోరుకోలేదు కదా, సరే ఇస్తానండి అంట. రాజభవనంలోకి వెళ్ళిన తర్వాత రాజుగారు, మంత్రి అందరూ ఉన్న వారి మధ్యలో, ఈ వ్యక్తి ఈరోజు ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు కాబట్టి కృతజ్ఞత గారికి ఏమైనా చెల్లించాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక సైనికుని పిలిపించి ఏం చేశాడంటే, ఇతనికి నేను 100 వరహాలు ఇస్తానండి ఫస్ట్, తర్వాత ఏమన్నాడు 100 గొర్రెలు ఇస్తానండి. అలా కాదు, జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే 10 కొడా దెబ్బలు కొట్టి పంపించాలని అంటారు. 10 కొడా దెబ్బలు. చూడండి, చేసిన మేలుకి ఏం చేశాడు రాజుగారు? మేలు చేశాడా, కీడు చేశాడా? 10 కొడా దెబ్బల చేత. ఇంకా ఆ వ్యక్తి మనిషి జీవితంలో రాజుగారిని మర్చిపోతాడా? మర్చిపోడు. ఎందుకు? ఇంత మేలు ప్రాణాలు తెగించి కాపాడితే ఆయన కోరుకోలేదు, ఇస్తే ఇవాళ, లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ 10 కొడా దెబ్బలు కొట్టి పంపించినాయి అంటే నిజమైన కృతజ్ఞతనా? కాదు. కాబట్టి దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో మొదటి దశ 5:16 ఉంది, ప్రతి విషయంలో దేవునికి వినండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇలాగూ చేయటం మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్ విల్లింగ్. 92వ కీర్తన 1వ మాట ఉంటుంది, యెహోవాను స్తుతించుట మంచిది, ఇట్ ఈస్ గుడ్, మంచిది. దేవుని వాక్యం రాయబడుతుంది, యథార్థవంతులు మరి యెహోవాను స్తుతి చేయటము వారికి శోభస్కరం లాంటిది. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తుతించే వారి జీవితంలో దేవుడు సంతోషిస్తాడు. మర్చిపోయినప్పుడు దేవుడు అంతటి కార్యాలతో ఆయన కూడా మర్చిపోతాడు కార్యాలు చేయడం. అందుకే దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడైతే మనం స్తుతిస్తుంటామో వీటికంటే దేవుడు అధికమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాలు బైబిల్లో మనం చూస్తే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించిన వ్యక్తి ఎవరు చెప్తారా? రైట్, కింగ్ డేవిడ్. ఇశ్రాయేల్ దేశానికి 2వ రాజు కింగ్ డేవిడ్. బైబిల్లో ఎక్కువగా దేవుని స్తుతించిన థ్యాంక్స్ రోజుకు వచ్చిన ఎన్ని మార్లు అంట? దినములకు 7 పర్యాయం స్తుతించినాడు కదా, చాలా సంతోషకరం. దానియేలు గ్రంథం చూస్తే అక్కడ దానియేలు గారు దినములకు 3 మార్లు మరి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వచ్చాడు. దావీదు రాజు దినములకు 7 పర్యాయాలను స్తుతిస్తూ వచ్చాడు. సరే, మనం ఎందుకు దేవుని స్తుతించాలి ఈ యొక్క భాగం మనం చూస్తే బైబిల్ మొట్టమొదటి చూస్తే 75వ కీర్తన 1వ వచనం చదవండి దయచేసి. 75వ కీర్తన 1వ వచనం, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 75:1. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఎందుకు? నీవు సమీపముగా ఉన్నావని. చాలా గమనిస్తుంది. మొట్టమొదటి చూస్తే దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, ఒకటి, దేవుడు మనకు ఎలా ఉన్నాడు? ఆయన సమీపముగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు.
గడిచిన సంవత్సర కాలం ఈ దినం ఈ సమయం వరకు కూడా దేవుడు మనకు సమీపంగా ఉండి మనతో ఉండి ఆయన కాపాడుతూ ఎన్నో కార్యం మేలు చేసినాడు. దేవుడు సమీపంగా తోడే ఉన్నాడు. మనకు బైబిల్లో మాట్లాడింది ఇశ్రాయేలుకు దేవుడు సమీపంగా ఉన్నట్టు ఎన్నడూ మరి ఏ జనములకు ఎన్నడూ ఎప్పుడు ఏ దేవుడును సమీపముగా లేడు. చూడండి, మనం ఎందుకంటే ఈ లోకములో ఉన్న అన్ని ప్రజల జనాంగాలకల్లా దేవుణ్ణి మనం స్తుతించడానికి కారణం అంటే ప్రభువైన దేవుడు మనకు ఎంతో సమీపంగా మనతో ఉన్నందుకు ఒకటి కారణం చూస్తాం. రెండవది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎందుకు దేవునికి థ్యాంక్స్ కృతజ్ఞత చెల్లించాలంటే దైవ గ్రంథంలో మనం చూస్తాము. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చూడండి, చదవండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి నీవు నా మనవి వినందున. ఇక్కడ రెండో సందర్భం మనం చూస్తే ఇక్కడ ఎవరికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు చెప్తారా? ఎవరు కృతజ్ఞత చెల్లించేది ఎవరు? ఇక్కడ తెలిసిన వారు చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు. రైట్. ఎవరికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు? వెరీ గుడ్. తండ్రి అయిన దేవునికి. అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు ఎవరు? మన బైబిల్ చూస్తే ఫిలిప్పీ 2వ అధ్యాయం కదా, ఆయన దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమైన. అంటే త్రిత్వములో యేసుక్రీస్తు వారు 2వ స్థానంగా దేవునితో సమానుడైన ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఎలా అంటే రోమా 9:5 సర్వాధికారి అయిన దేవుడు. తీర్థపత్రిక 3:11 మహాదేవుడు. దేవుడి వాక్యం రావడం మనం చూస్తాం. యోహాను పత్రిక 1 యోహాను 5:20 ఆయన నిజమైన దేవుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 54వ అధ్యాయంలో ఉంది ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈజ్ ఎ క్రియేటర్. సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని రాయడం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన నిజమైన దేవుడు. అలాంటి దేవుడు తండ్రి అయిన దేవుడికి ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? కారణం ఏంటి? నా మనవి తండ్రి, నా మనవి ఎల్లప్పుడూ నువ్వు వినుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవ సంగతి ఏంటంటే దేవుడు మన మనవి ఆలకించినందుకు ఆ మనవికి దీనికి రిలేటెడ్ వర్స్ ఏంటంటే 118:21 ఉంది. ఆలకించడమే కదండి, ఆలకించి ఆయన ఉత్తరం ఇస్తున్నాయంట, జవాబు ఇస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఆన్సర్. దేవుడు ఆన్సర్ ఇచ్చే దేవుడు, మరి సమాధానము జవాబు ఇచ్చే దేవుడు ఆయన. కనుక మనము రెండవదిగా మనం మనవిని ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 3వ మాట మనం చూస్తే దేవుని వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం అండి. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించడానికి మరొక కారణం చదువుమా. తండ్రి, ఆకాశములకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. మూడవ రీజన్ ఏంటంటే ఎందుకు తండ్రి దేవుడు యేసుప్రభు స్తుతిస్తున్నంటే ఇది కూడా యేసుప్రభు స్తుతి సందర్భమే. యేసుప్రభు అంతటా ఆయన దైవమైన ఆయనే స్తుతిస్తుంటే మానవ మాత్రము మనం ఎంతగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి చూడండి ఇక్కడ ఎందుకంటే నీవు జ్ఞానులకు ఈ సంగతులు ఏం చేసినట్ట దేవుడు మరుగుపరిచినాడు. పసిపిల్లలకు ఏం చేసినట్టు ఆయన బయలుపరిచినాడు. అంటే పరలోక విషయాలు చాలా మందికి మరుగుగా ఉన్నాయి, అవి మరుగై ఉన్నాయి. కానీ దేవుడు తన బిడ్డలకు పసిపిల్లలమైన మనకైన తెలియపరిచినాయంట, పరలోక విషయాలు తెలియపరిచినాయంట. ఎలాంటి విషయం అంటే ఒక సందర్భంలో ఒక IAS కలెక్టర్ గారు చదివిన ఆయన ఏం చేసినంటే ఆయన ప్రభువు నమ్మలేదండి, యేసు ప్రభు నెరగలేదు అన్నిడు ఐదో కుటుంబంలో ఉన్న ప్రభువు నెరగిన ఆయన ఏం చేసినంటే ఒక దినమున ఒక ఫెస్టివల్ సందర్భం అంటే ఒక పండుగ సందర్భంలో ఏం చేసినట్టు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళ విషయంలో కూడా ఏం చేసినంటే ఆ రోజున ఆ పుట్టకు దేవుడు అని చెప్పేసి పాలు పోస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ప్రభువు నమ్మకం మేము కూడా మా తల్లిదండ్రులు కూడా చేశారు. అయితే ఆ దేవుడు దర్శనం చేయాలి, దేవుడు కనబడతారని చెప్పేసి ఆ పుట్టలోనికి అక్కడ వెళ్ళి వేడి పాలు పోసారు. ఎక్కడ పోసారు? పాలు పుట్టలో పోసారు. పుట్టలో పాలు పోస్తే దేవుడు బయటికి రావాలి. ఎవరు వచ్చారు బయటికి? అమ్మ బయటకు వచ్చింది. అదే సమయంలో అక్కడ లోపల ఇంకో విషయం ఏంటంటే ఆడ కందిరీగలు తేనెగలు తెంట పెట్టింది లోపల.
ఎప్పుడైతే వేడి పాలు తగలగానే లోపల నుంచి ఇప్పుడు ఏమొచ్చింది సార్, కందిరీగలు వచ్చేసినాయి. ఈ కందిరీగలు రాగానే వెంటనే కలెక్టర్ గారు ఒకవైపు, కలెక్టర్ గారు భార్య ఒకవైపు ఏం చేస్తున్నారు సార్, పరుగులు తీస్తున్నారు. ఎందుకు? కందిరీగలు ఎవరికైనా కొడతాయకుండా, కలెక్టర్ గారినైనా అటెండర్ అయినా ఎవరినైనా కొడుతున్నారు. ఆ కందిరీగల దెబ్బ తట్టుకోలేక ఒకవైపు కలెక్టర్ గారు, ఒకవైపు భార్య, ఇద్దరు రెండు దిగులు పడ్డారండి. పరుగులు తీస్తున్నారు. ఈలోగా చాలా తెలివిగా భార్యగా ఏం చేశారంటే కారులోకి వెళ్ళిపోయి డోర్ వేస్తుంది. భర్త గారు మరొక స్థానానికి వెళ్ళిపోయినాడు. ఆయన కొడుతూనే ఉంది పాపం కలెక్టర్ గారిని. చూడండి, కందిరీగలు కొడతా వదిలిపెట్టలేదంత. అంటే ఏంటి చూడండి, ఈ లోకంలో ఐఏఎస్ ఐపీఎస్ దేవుని బిడ్డలుగా ఓకే మంచిది. దేవుడిని ఎరగకుండా లోకములు ఎంతున్నప్పుడు కూడా వారి జీవితాల్లో దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలియకపోతే, పరలోక విషయాలు, మన జీవిత పరమార్థం గమ్యం తెలియకపోతే అలాంటి వెరితనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. చూడండి, దేవుడు ఎందుకు స్తుతించాలంటే ఇక్కడ చేయవలసిన ప్రతి ఒక్కరు మనకు దేవుడు ఎవరో తెలియపరుచుకున్నాడు. అందుని బట్టి అలాగే పరలోక విషయాలు మనకు దైవ సేవకుల ద్వారా దేవుడు సంఘములు అనేక విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభువుని మనము బయలుపరిచిన వాటిని బట్టి, పరలోక విషయాలను బట్టి దేవుని మనము స్తుతించాలి. 4వ సందర్భం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి స్తుతించగలిగిన 4వ కారణం ఏంటంటే చూడండి, 107వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి, ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 107, 107వ కీర్తన చాప్టర్ వర్స్ 7, 107వ అధ్యాయం 7వ వచనం. వారు ఒక నివాసపురం చేరినట్లు ఆ చక్కని త్రోవను ఆయన వారిని నడిపించినాడు. అందును బట్టి ఏం చేయాలంటే అక్కడ 107వ కీర్తనలోనే 21వ వచనం, 107:21, ఆయన కృపను బట్టి నలుగురు ఆయన చేయు ఆశ్చర్య కార్యం బట్టి. ఇప్పుడు 4వ రీజన్ ఏంటంట, నరులకు ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 4వ కారణము, ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, యెషయా 9 ఉంది, ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరుడు అని అంటుంది. ఇలాంటి దేవుడు ఆయన చేసిన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి మన జీవితాల్లో దేవుడు ఆధ్యాత్మికంగా భౌతికంగా చేసిన 4 ఆశ్చర్యమైన కార్యాలు బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. 5వ విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు 7:12 అంటుంది, యెహోవా ఇంతవరకు మనకు సహాయం చేసిందని చెప్పి అక్కడ ఒక పేరు పెట్టినాడు కదా. ఏమని పేరు అంటే ఎబెనేజరు అను పేరు పెట్టినాడు. కింద పుట్టినోడు అనగా ఎబెనేజర్ అనగా సహాయపురాయి. అంటే ఇంతవరకు యెహోవా దేవుడు గడిచిన సంవత్సరం అంతట్లోండి మరి ఈ దినం వరకు కూడా ఇంతవరకు మన దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. అందుకే మనం ఆ దేవునికి సమూయేలు ప్రవక్త ఏం పేరు పెట్టినాడంటే, ఏం పేరు పెట్టినాడు? ఎబెనేజరు. బైబిల్లో దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఇమ్మానుయేలు, ఎబెనేజర్ అని, ఎల్షద్దాయి అని, కాబట్టి రకరకాల చాలా పేర్లు ఉన్నాయి. మన దేవునికి ఉన్న పేర్లు అంటే ఆయన గుణలక్షణాలు చూపిస్తున్నాయి, ఆయన చేసే విషయాలను బట్టి. కాబట్టి 5వది ఎందుకంటే సహాయపడుతూ ఎంతవరకు ఆధ్యాత్మికంగా భౌతికంగా చదువుకునే స్టూడెంట్ చదువులో, అనేక ఆరోగ్య విషయంలో, పెద్దవారి విషయంలో, ఆత్మీయ విషయంలో, భౌతిక విషయాల్లో 5 సంగతులు మనం చెప్పుకున్నాం. నాకు ఎక్కడికి వెళ్ళిన అలవాటు ఏంటంటే చెప్పినవి మరలా రిపీట్ చేయడం. అంటే వారికి గుర్తునే లేవు, అర్థమే లేదు. ఇప్పుడు చెప్పండి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? నెంబర్ 1 మొట్టమొదటి ఏంటి? 1 దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. నెంబర్ 2 రెండవది ఆయన మన మనవి ఆలకించి ఉత్తరం ఇచ్చినందుకు జవాబు